కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మట్లో అనుకున్నాడు, అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది. మూడోది, టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్టం ఒకటి తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు, చట్టంలో పెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు అంటాడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు. నేను ఆ రోజు చెప్పా, నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్ లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా. కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను. 22A కింద కొంతమంది భూములు పెట్టేశారు. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. ఒక సంవత్సరం తీసుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఎవ్వడు కూడా తప్పు చేయకుండా ప్రక్షాళన చేసి పూర్తిగా రికార్డ్స్ అన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంతేకాదు, ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా QR కోడ్ పెడుతున్నాను, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను. ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు మార్చినా, ఎవరు మార్చారో నేను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది. అదే మరిగా QR కోడ్ పెడితే మీరందరూ ఫోన్లో ఉంటే ప్రతిరోజు ఎవరైనా మీ భూమి కొట్టేశారంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇమ్మీడియట్గా చెక్ చేసుకొని ఎక్కడన్నా ట్యాంపరింగ్ కానీ ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్గా మీ భూమి మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను అందుకే ఇవన్నీ కూడా మన నియోజకవర్గం నుంచే నేను ప్రారంభిస్తున్నా. మీరు నాకు ఒక స్ఫూర్తిని ఇస్తున్నారు. రాబోయే 4 ఏళ్లలో మీరే చూస్తారు, పెను మార్పులు మన నియోజకవర్గంలో వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. దానికి నా భరోసా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మన ఏరియాలో కాడా పెట్టుకున్నాం. అందరికీ దీపం కింద కనెక్షన్లు 1300 ఇచ్చాం. NTR భరోసా కింద అర్హులైన వాళ్ళకి 1939 మందికి ఇచ్చాం. మన నియోజకవర్గంలో 39,263 మందికి పింఛన్లు వస్తున్నాయి. ఇంకో పక్క ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి P4 తీసుకొచ్చాం. మెగా, TVS, అదాని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. దగ్గర 9,000 బంగారు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండడానికి వీళ్ళందరినీ పురమాయించాను. అవన్నీ కూడా సమీక్ష చేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఏ పేదవాడు కూడా ఎప్పటికీ శాశ్వతంగా పేదవాడుగా మిగిలిపోవడానికి వీలు లేదు. ఇంకో పక్క ప్రభుత్వం ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ రమ్మని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ దగ్గరుండే డబ్బులు కొంత ఖర్చు పెట్టి పేదవాళ్ళకు అండగా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. ఇంకో పక్క మన నియోజకవర్గంలో ఒకప్పుడు నేను మాట్లాడితే ఆవులు మాట్లాడిస్తే 2 ఆవులు పట్టిస్తానంటే ఎగతాళి చేశారు 89లో. ఈరోజు మన దగ్గర మీరు చూస్తే దగ్గర 5,60,000 లీటర్లు పాలు వచ్చే నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం. ప్రతి ఒక్క ఇంటికి
ఆవులున్నాయి, పాడి పరిశ్రమ ఉంది. ఈ 1.5 ఇయర్లో 82,000 లీటర్లు పెరిగింది. శ్రీజ వాళ్ళు ఒక వెటనరీ క్లినిక్ మొబైల్ పెట్టారు. ఇంకో పక్కన అనేక ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి. హార్టికల్చర్ పెంచాం. 5,522 హెక్టార్లుంటే 6,546 హెక్టార్లకు పెంచాం. దీనివల్ల 1,72,000 మెట్రిక్ టన్నులు సెరికల్చర్ పెరిగింది. పట్టు పరిశ్రమ 20% పెరిగింది. మిల్లెట్స్ అన్ని కూడా ప్రకృతి సేద్యంలో ముందుకు పోతున్నాం. ఈ ప్రకృతి సేద్యం కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కూడా కల్తీ లేని గాలి పిలవాలంటే మనం తినే తిండి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ వేసిన పొలంలో మీరు ఆహారం తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. మన పెద్దవాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చిన్నప్పుడు చూసేవాడిని, వేరే వాళ్ళ కోసం పంట పండించేవాళ్ళం, అందులో కాస్త కోస్త యూరియా వేసేవాళ్ళు. ఇంటి కోసం మాత్రం సొంతంగా కూరగాయలు అన్నీ పండించుకుంటే దాంట్లో ఎరువు వేసేవాళ్ళం కాదు, ఇవన్నీ వేసేవాళ్ళం కాదు. ఆవు పేడ ఇలాంటి మామూలు ఇదేసి ఆకులు ఇవన్నీ వేసి పండించేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నేను ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్టు మన నియోజకవర్గంలోనే ప్రారంభించాను. ఆ ప్రాజెక్టు పేరు మీరు చూస్తే ఏదైతే మన దగ్గర సంజీవని ప్రాజెక్టు, ఇది రాష్ట్రానికే ఒక ఆదర్శం అవుతుంది. నేను ఫేజ్ 1లో మన నియోజకవర్గం మాత్రం 100% క్లినికల్ టెస్టులు చేస్తున్నాం. 42 పారామీటర్లు చేస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. మీ ఆరోగ్యం ఆన్లైన్లో పెడుతున్నాం. అక్కడి నుంచి ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఈరోజు రేపు ఒకసారి రివ్యూ చేస్తున్నాను. మన నియోజకవర్గంలో ఉండే అతి పెద్ద సమస్య అనీమియా. అనీమియా రావడానికి మన వాళ్ళు సరైన పౌష్టికాహారం తినకుండా పోవడం, దీనివల్ల ఈ సమస్య వస్తూ ఉంది. రెండవ సమస్య షుగర్ ఉంది, డయాబెటిక్ ఉంది. మూడవది హైపర్ టెన్షన్ ఉంది. ఈ విధంగా ఒక 5-6 డిసీజులు ఉన్నాయి. నేను అందుకనే ఆలోచిస్తున్నా, దేశంలోనే ఒక మోడల్గా తయారు చేయడానికి సంజీవని ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించాం. మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు కొంచెం పార్లమెంట్ వదిలి, డోంట్ మేక్ ఇట్ ఇష్యూ. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ వస్తే మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నాం. ఏమి పనిచేస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఈ కొండోళ్ళు అడుగుతున్నాను, ఇటీవల ఏఎన్ఎంలు కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండే డాక్టర్లు కానీ మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మీకు ఫోన్లో అపాయింట్మెంట్స్ ఇప్పిస్తున్నారు. ఇంకో పక్క ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత, మీకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే పేరు సంజీవని. ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతాడు యుద్ధంలో. అప్పుడు కాపాడుకోవాలంటే ఏంటని అడిగితే సంజీవిని మొక్కదెమ్మంటారు. అప్పుడు తెమ్మని హనుమంతుడికి పురమిస్తే హనుమంతుడిని నేను పోయి తెస్తానని తెలియక ఆ కొండ పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకొని లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు. అందుకే చెప్పాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దానికి సూటబుల్గా తయారు చేసే బాధ్యత, మీ ఇంటికి తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే మీలో కూడా చైతన్యం రావాలి. నేను చెప్తే ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మేము ఇట్లే ఉంటాంలే అంటే కుదరదు. అందుకే నేను అడుగుతున్నా, ఇప్పటికి ప్రారంభించి కొన్ని రోజులైంది,
చిత్తూరు మొత్తం పెట్టాం, రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. 2026 ఈ సంవత్సరంలో రాష్ట్రం మొత్తం సంజీవని ప్రాజెక్ట్ ని జయప్రదం చేసే బాధ్యత మాది. ప్రారంభించిన కుప్పంలో మీరేం చేస్తారో మీరు చెప్పాలి. ఇప్పుడు సంజీవని ప్రాజెక్టు గురించి తెలుసన్న వాళ్ళు చేలు పైకెత్తండి. సంజీవని గురించి ఓకే, ఎంతమంది మీరు ఇంతవరకు ఫోన్లు చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడం కానీ వాళ్ళు ఇచ్చిన మెడికల్ అంతా కూడా ఫాలో కావడం ఎంతమంది చేస్తున్నారు? చేలు పైకెత్తండి.